హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జకీర్ టాకీస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చాలా పోలికలతో కూడిన ఒక మనిషి తెలంగాణలో ఉన్నాడు. ఆయన ఎవరో కనుక్కోండి. చాలా సింపుల్. కేసీఆర్. ఎవరో కాదు, కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ట్రంప్కు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే చాలా సమీపంలో కాదు, ఇంచుమించుగా ఆల్మోస్ట్ కలిసే విధమైన ఇద్దరి మధ్యలో ఆ పోలికలు చాలా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనే పర్టికులర్ అంశం పైన ఒక అధ్యయనం జరిగింది అమెరికాలో. ఆ అధ్యయనం ప్రకారం ట్రంప్కు సంబంధించి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటేంటంటే తనకు తానే మేధావిని అనుకోవడం. రెండోది వ్యక్తిత్వానికి సంబంధించి ఏంటంటే ఆత్మారాధనతో కూడిన అహంభావం. ఇదొక మానసిక జాడ్యం అని వాళ్ళే చెప్పారు. ఏది అధ్యయనం చేసిన వాళ్ళు. తనను తానే ఎక్కువగా ప్రేమించుకోవడం, తనను తానే ఎక్కువగా ఇష్టపడడం, ప్రేమించడం, తనను తానే. అట్లాగే అన్ని విషయాల్లో తనకు మాత్రమే ప్రయారిటీ లభించాలని అనుకోవడం, ఇతరుల భావాలను ఏ మాత్రం కూడా గౌరవించకపోవడం, లెక్క చేయకపోవడం వంటి లక్షణాలు అని కూడా వాళ్ళు చెప్పారు. అండ్ వాళ్ళు ఇంకొకటి చెప్పారు. బిగ్ 5 అని ఒక 5 అంశాలని ప్రస్తావించారు. ఈ 5 అంశాలు ఏంటంటే, ఒకటి స్వార్థం, అట్లాగే ఆధిపత్య ధోరణి, నియంతృత్వ పోకడలు, బహిర్ముఖం అంటే అంతర్ముఖం, బహిర్ముఖం మనకు తెలుసు. అంతర్ముఖం అంటే ఆల్మోస్ట్ ఇంట్రావర్ట్ అంటాం, అంటే లోపల లోపలే ఉండే వ్యక్తి. కానీ బహిర్ముఖం అంటే బయటకు చాలా ఎక్స్పోజ్ అవుతూ చాలా గొప్పగా తనను తాను ప్రదర్శించుకునే ప్రయత్నాలు చేయడాన్ని మనం బహిర్ముఖం అంటాం. అండ్ ఇంకోటి ఆవేశం. అంటే ఇక్కడ ఏం జరిగింది, బిగ్ 5 అని వాళ్ళు ఈ అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు, పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే విషయంలో ట్రంప్కు సంబంధించి చేసిన ఏవైతే స్టడీ ఉందో అందులో బిగ్ 5 అంటూ వాళ్ళు స్వార్థం, ఆధిపత్యం, ఆవేశం, నియంతృత్వం, బహిర్ముఖం అని వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఇంకెవడు లేడు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. అట్లాగే తన శ్రేయస్సు, కీర్తికాంక్ష అండ్ పవర్ అంటే శక్తికి సంబంధించి కూడా అపరిమితమైన కల్పనలు. అపరిమితమైన కల్పనలు ఏమిటి, తన రాజకీయ ప్రయోజనాలు, శ్రేయస్సు అండ్ కీర్తికాంక్ష అండ్ శక్తి సామర్థ్యాలు, వీటికి సంబంధించి కూడా అపరిమితమైన కల్పనలు. అట్లాగే ఎక్కువగా తనకు ప్రశంసలు కోరుకుంటాడు. అంటే ఎవరు, ట్రంప్. తర్వాత ఎప్పుడు పొగడ్తలు, అభినందనలు కావాలని కూడా కోరుకుంటాడు. ఇతరుల భావోద్వేగాలు కానీ అవసరాలు కానీ ఈ ట్రంప్ గౌరవించాడు. ఇతరుల బాధలతో తనకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తాడు. ఎప్పటికీ తానే అన్ని విషయాల్లో కూడా సెంటర్ పాయింట్గా అంటే కేంద్ర బిందువుగా ఉండాలని కోరుకుంటాడు. అన్ని విషయాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రాధాన్యం తనకే ఉండాలని కాంక్షిస్తాడు. ఇతరుల అభిప్రాయాలను అసలు పట్టించుకొని ధోరణి, తన స్వప్రయోజనాల కోసం ఎంతకైనా సరే ఇతరులను వాడుకోవడం. తన స్వప్రయోజనాల కోసం ఇతరులను వాడుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం. చూడండి, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరుల అనుభవాలను పొరపాటు కూడా లెక్క చేయకపోవడం, అంటే నిర్లక్ష్యం చేయడం, వాటిని లెక్కలోకి తీసుకోకపోవడం అన్నమాట. ఇతరుల విజయాలను చూడలేని ఒక ఈర్ష్య, అసూయ భావాలు ఉండడం. అంటే ఇతరులు ఎవరైనా తనకంటే విజయం ఎక్కువ సాధిస్తే దాన్ని చూసి ఓర్వలేని తనం అంటాం కదా, అది ఈర్ష్య, అసూయ భావాలు. అట్లాగే తనకు తాను ఎక్కువగా ప్రదర్శించుకోవడం, అంటే నేను చెప్పాను కదా, తనకు తానే గొప్ప అనే యాంగిల్లో చేయడం. సో ఇప్పుడు దీంతో అంటే ట్రంప్కు సంబంధించి జరిగిన ఏదైతే అధ్యయనం ఉందో ఇది ఒకటి, ట్రంప్ మనస్తత్వం, నాయకత్వ శైలి అండ్ ఆయన తీసుకునే నిర్ణయాలు, వీటిపైన ఈ స్టడీ జరిగింది. అయితే ఇప్పుడు నేను ట్రంప్తో కేసీఆర్ను ఎందుకు పోలుస్తున్నా అంటే, కేసీఆర్ కూడా తనను తాను ఎక్కువగా ఊహించుకున్న కారణంగానే టీఆర్ఎస్ పార్టీలో అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరిట టీఆర్ఎస్ను స్థాపించాడో అదే టీఆర్ఎస్ నుంచి టీను లేపేశాడు. ఎందుకు, బి వచ్చింది అక్కడ, టీ ప్లేస్లో బి వచ్చి చేరింది.
బి చేరడం వెనుక ఏంటంటే తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం, తాను దేశాన్నే ఏలవచ్చు, తనకు దేశాన్ని పరిపాలించేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోవడం. దానివల్లనే అది టీఆర్ఎస్ కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. ఇది మనం గమనించొచ్చు. అందువల్ల ఇంకోటి ఎక్కువగా ప్రశంసలు కోరుకోవడం. కేసీఆర్‌కు పాదాభివందనాలు బాగా ఇష్టం. అట్లాగే కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేయడం కూడా ఇష్టం. కేసీఆర్‌కి ఎవరైనా ఆయన అభిమానులో, పార్టీ కార్యకర్తలో పాలాభిషేకాలు చేసేది ఒక సీజన్ ఉండింది. 9½ ఇయర్, 10 ఇయర్స్ పాలాభిషేకం, పాదాభివందనం. ఈ 2 కార్యక్రమాలు చాలా ఉధృతంగా జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అలాగే బిగ్ 5కి సంబంధించి ట్రంప్ గురించి ఏదైతే చెప్పారో ఆ లక్షణాలన్నీ కూడా కేసీఆర్‌కు ఉన్నాయి. స్వార్థం కావచ్చు, ఆధిపత్య ధోరణి కావచ్చు, నియంతృత్వ పోకడలు కావచ్చు, లేకపోతే బహిర్ముఖంగా ఉండడం కావచ్చు, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు. ఆ బిగ్ 5 అని ఏదైతే అధ్యయనం చేసిన, స్టడీ చేసిన వాళ్ళు ఆ బృందం చెప్పిందో, తెలియజేసిందో తన నివేదికలో ఏది ట్రంప్ గురించి అది మొత్తంగా మనకు కేసీఆర్‌కు అంటే మన లోకల్ ట్రంప్‌కు అన్వయించొచ్చు. ఎవరు? తెలంగాణ ట్రంప్‌కు. అంటే తెలంగాణ ట్రంప్ అని కేసీఆర్‌ను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మనం నిర్వచించొచ్చు అనంటే, ట్రంప్‌కు సంబంధించిన నాయకత్వ శైలి, లేకపోతే ఆయన వ్యవహార శైలి, లేకపోతే ఆయన మాట్లాడే తీరు, ఆయన స్వభావం, ఆయన మానసిక స్థితి, వీటన్నిటిపైన స్టడీ జరిపిన బృందం తెలియజేసిన నివేదికలో చాలా అంశాలు ఆల్మోస్ట్ 99% కేసీఆర్‌కు పక్కాగా అతుకుతున్నాయి. పక్కాగా మ్యాచ్ అవుతున్నాయి. అందువల్లనే నేను ఈ టాపిక్ తీసుకొని నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే దీంట్లో చూడండి, అన్నింట్లో కూడా తానే సెంటర్ పాయింట్‌గా ఉండాలని కోరుకోవడం. నేను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఎంతమందైనా ఉండనివ్వండి. బట్ ఎంతమంది ఉన్నా కూడా మళ్ళీ కేంద్ర బిందువు తానే అవ్వాలనేది ఆయన ఆకాంక్షగా ఉంటుంది. అంటే తానే సెంటర్ పాయింట్‌గా ఉండాలి. తన చుట్టే రాజకీయం నడవాలి. తానే అధికారానికి కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన సహజంగా మొదటి నుంచి కూడా కోరుకునే వ్యక్తి. అట్లాగే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇవాళ కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి కూడా, అంటే 2001 నుంచి కూడా ఆయన తాను ఏమనుకుంటున్నాడో అది మాత్రమే చేసేవాడు తప్ప మరొకరి అభిప్రాయాల్ని వినే రకం కాదు. విన్నట్టుగా దాఖలాలు కూడా లేవు. అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం గురించి కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే 2014 నుంచి 2018 నుంచి 2023 నవంబర్ వరకు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో ఆ కేసులో అధికార దుర్వినియోగం పక్కాగా జరిగింది. అయితే అధికార దుర్వినియోగం కేసీఆర్ చేశారా, కేటీఆర్ చేశారా, లేకుంటే ఎవరు చేశారు ఏమిటనేది ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ డైరెక్షన్ వహించారనేది మనకు మొత్తం ఈ కేసు దర్యాప్తు తర్వాత బహుశా పేర్లు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే సస్పెన్సే. ఎందుకంటే ప్రభాకర్ రావు A1 కానీ మిగతా వాళ్ళు కానీ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓకే. బట్ ఫైనల్‌గా రిపోర్ట్‌లో ఒకవేళ కనుక కేసీఆర్ అండ్ కేటీఆర్ లేదా మరొకరి పేర్లు కనుక బయటకొస్తే అంటే ఈ విచారణలో నిర్ధారిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ అతుకుతుంది. అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది గ్యారంటీగా అతికే అవకాశం ఉంది. అంటే ఇంకా చాలా విషయాలున్నాయి. కాళేశ్వరం సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఇంకా మరికొన్ని నిర్ణయాలు కావచ్చు. అవన్నీ కూడా ఏకవీరగా కేసీఆర్ మాత్రమే తీసుకున్న నిర్ణయాలుగా ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయాలు. సో, అంటే నేను ఎందుకు ఇదంతా చెప్పదలుచుకున్నా అంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి మనిషి మన దగ్గర ఉన్నాడు. అది మనందరం అంటే బహుశా తెలంగాణ పూర్వజన్మలు చేసుకున్న సుకృతం కావచ్చు. అటువంటి వ్యక్తి అంతటి అంటే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మనస్తత్వంతో సరిగ్గా సరిపోలే మనిషి తెలంగాణలో కేసీఆర్ రూపంలో ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.